మాతృదేవో భవ. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే. పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము చాలా మంది కోరిక మేరకు శని భగవాన్ అంటే ఈ రోజు నుంచే ప్రారంభం అవుతున్నది 2026 సంవత్సరం. ఈ సంవత్సరం రోజుల్లో ప్రధానంగా ఉండేటువంటి గ్రహాలన్నిటి గురించి కూడా మనం సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాము. కానీ కొంతమంది ఎక్కువగా శని భగవాను యొక్క దృష్టి చేత కానివ్వండి, స్థాన బలం కానివ్వండి, స్థానం బలం లేకపోవడం వల్ల కానివ్వండి, శని భగవానుడి చేత బాధింపబడేటటువంటి వారు ప్రత్యేకించి మాకు శని గ్రహ ప్రభావం ఈ 2026 సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది చెప్పమని అడగటం జరిగిందండి. దాని గురించి కేవలం మనం ఇప్పుడు శని భగవానుని యొక్క ప్రభావం ఈ సంవత్సర కాలం పాటు 2026లో ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటిది వారు అడిగిన కోరిక మేరకు నాకు తెలిసినంత వరకు చాలా విపులంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ ఈ సంవత్సర కాలం పాటు కూడా ఈ శని భగవానుడు మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ శని భగవానుడు సామాన్యంగానే ఈ గోచార రీత్యా 3 జాగాల్లో 3 రాశులలో శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. మిగతా అంతా కూడా అంటే 3 పోతే ఇక 9, 4 చూసి చూడనట్టుగా పోతూ ఉంటారు. 5 రాశుల్లో మాత్రం కొంచెం విపరీతంగా బాధిస్తారు. ఎట్లా అంటే ఆ 5 రాశులు ఏమంటే 7.5 అదే ఏళ్ళనాటి శని 3 రాశులు, జన్మరాశికి వెనక రాశి, జన్మరాశికి ముందు రాశి, ఇట్లా 3 రాశులు అయిపోయినాయి అక్కడికి. ఇక అర్ధాష్టమ అంటే 4వ స్థానంలో శని భగవానుడు సంచరించేటటువంటి కాలంలో అష్టమ అంటే 8, అర్ధాష్టమ అంటే 4. అందుచేత అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆయన. అలాగే అష్టమ శని, అష్టమ స్థానం అంటే ఆయుస్థానం, ఆయు కారకుడు కూడా ఈయనే. కాబట్టి అష్టమ శని అనేటటువంటిది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది, కొంచెం ఎక్కువ ఇబ్బందులు గురి చేసేటటువంటిది. కాబట్టి ఈ ఈ 5 రాశుల్లో చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మిగతా 4 చూసి చూడనట్టుగా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మామూలుగా 3 మాత్రమే ఆయన యోగిస్తారు. అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చాలా మంది చెప్తున్నారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వీటికి దృష్టులు యొక్క పని లేదు. కొన్ని విశేష దృష్టులు శని భగవానుడికి ఉన్నాయి. 3 గ్రహాలకు విశేష దృష్టి ఉన్నాయి, అందులో శని భగవానుడు ఒకడు. అయితే ఈ విశేష దృష్టులు దీనికి సంబంధం లేదు. అలాగే యోగములు కొంతమంది చెబుతున్నారు, అది ఎంతవరకు తెలియదు, కానీ నా పరిజ్ఞానం సేకరించిన మేరకు గోచారంలో యోగములు ఏర్పడవు. ఏ గ్రహం ఏ గ్రహంతో అయినా యుతి ఏర్పడుగాక, కానీ అక్కడ మరి వ్యక్తి అంటే మానవులకు చెప్పేటటువంటిది మరి ఏంటి దేశానికి సంబంధించి వాటి గురించి చెప్పేటటువంటి వాటి విషయాన్ని పక్కన పెట్టండి. మనం మానవులు చెప్పుకునేటటువంటి జ్యోతిష్యంలో మాత్రం యోగములు ఏర్పడవు. ఇది ఒకటి మీరు గమనించుకోండి. అంటే నా ఛానల్ అభిమానించే వారి కోసం నేను చెప్తున్నాను, దీన్ని ఏదో కాంట్రవర్సీ చేయడానికి కాదు. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. ఏ గ్రహం యొక్క గోచారంలో ఫలితాలు ఇదే విధంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ వీటి నుంచి మనం తప్పించుకునే మార్గమే లేదా అంటే ఉన్నాయండి, చాలా మార్గాలు. ఇక్కడ ఈ శని త్రయోదశి అనేటటువంటిది మనకి త్రయోదశి రోజున శనివారం రోజున త్రయోదశి కనుక ఏర్పడినట్టయితే దాన్ని శని త్రయోదశి అంటారు. ఆ శని త్రయోదశి రోజున అంటే రోజు మనం పూజ చేసుకోవచ్చు, అది వేరే విషయం.
ఆ రోజు మనం చేసేటటువంటి శని భగవానుడు చేసే పూజ మాత్రం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అందుచేత ఆ దోషాలు చాలా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి శని త్రయోదశులు ఈ 2026 సంవత్సరంలో 5 సార్లు వస్తున్నదండి. ఎన్నిసార్లు? 5 సార్లు శని త్రయోదశి వస్తున్నది. ఆ డేట్లు కూడా నేను చెప్తాను. మీరు రాసుకునేవాళ్ళు రాసుకోండి. 30 అంటే లేదంటే నేను కొంచెం మీరు రాసుకునేదాకా ఆగడం కుదరదు కానీ మళ్ళీ మళ్ళీ వినండి, రాసుకోండి. మీకు రాసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగానే నేను చెప్తాను. 31వ తారీఖు జాన్యువరి నెల 2026 ఈ నెల ఇప్పుడు జరుగుతున్నది. ఈ రోజే 1వ తారీఖు కాబట్టి ఈ నెలలోనే 26వ తారీఖున ఒక శని త్రయోదశి వస్తున్నది. అలాగే 13వ తారీఖు జూన్ నెల 2026 సంవత్సరంలోనే మరి రెండోసారి వస్తున్నది. ఇక మూడోసారి ఎప్పుడు అంటే 27వ తారీఖు 6వ నెల. 6వ నెలలో 2 వస్తున్నాయి. చూసారా? 13వ తారీఖు ఒకటి వస్తున్నది, 27వ తారీఖున ఒకటి వస్తుంది. 2026 ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే 4వసారి 24వ తారీఖు 10వ నెల 2026 ఆ రోజున కూడా శని త్రయోదశి వస్తున్నది. ఇక 5వసారి ఎప్పుడయ్యా అంటే 7వ తారీఖు 11వ నెల అంటే నవంబర్ నెల 2026 ఈ 5 రోజుల్లో 5 సార్లు వస్తుంది శని త్రయోదశి అనేది. ఆ 5 సార్లలో మీరు ఈ శని భగవాన్ యొక్క దుష్ప్రభావం వల్ల బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, జన్మంలో శని ఉన్నవారు అది అంటే అది కూడా ఏళ్ళనాడు శనిలోకే వస్తుంది. ఒకవేళ జాతకంలో కూడా ఉందనుకోండి, దాన్ని బాలారిష్టం అంటారు. ఏ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా జన్మంలో శని ఉన్నప్పటికీ కూడా ఈ ఏళ్ళనాడు శని కాకుండా జాతక రీత్యా కూడా జన్మల్లో శని ఉన్నటువంటి వారు, అలాగే ఇక్కడ మన గోచారంలో శని ఉన్నటువంటి వారు 5 రాశుల్లో ఈ అర్ధాష్టమంలో కానీ ఇట్లా ఈ 5 రాశులు మనం చెప్పుకున్నాం కదా, వీటిలో ఏ ఒక్కరైనా ఎక్కువగా బాధపడుతున్నట్టయితే వాటిని ఆ రోజున మనం విశేషంగా తైలాభిషేకం ఇచ్చటం కానీ, లేదా నువ్వులు దానం కానీ, ఇంకా కొన్ని కొంతమంది మీద మిగతా గ్రహాల యొక్క పరిస్థితి బాగలేనప్పుడు ఈ ప్రభావం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి కొన్ని వ్రతాలు చెప్పబడి ఉన్నాయండి. అవి నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. దీన్ని ఈ శనిదేవుని యొక్క వ్రతం అనుకోండి, పూజా విధానం అనుకోండి, అది చేసే విధానం ఏంటి, దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఒకసారి ప్రస్తావిద్దాము. మొట్టమొదటిగా మామూలే గణపతి పూజ, అది ఆదో గణనాయక అంతే, లేకుండా ఏ పూజ ఎప్పుడు ఏది జరగదు. కాబట్టి మొదట్లో గణపతి పూజ చేసుకోండి. తర్వాత మండపారాధన చేసుకోండి. మండపారాధన తెలుసుందే కదా, అంచేత మీకు తెలియకపోయినప్పటికీ పురోహితులు తప్పకుండా చేస్తారు. ఆ మండపారాధన అంతా ఉంటుంది. దానికి వాడేటటువంటి ఓన్లీ అంటే అన్ని గ్రహాలు చేస్తారనుకోండి, ఈ శని భగవానికి ఉపయోగించే వాటిల్లో నల్లటి నువ్వులు వాడాలి. అలాగే అంటే రంగు వేసినవి కాదండి, ఈ మధ్య రంగు వేసి అమ్ముతున్నారు. తెల్ల నువ్వులు అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో పడుతూ ఉంటాయి. ఆ తెల్ల నువ్వులకి రంగు వేసేస్తున్నారు, హెయిర్ డై వేసుకున్నట్టుగా. అటువంటివి కాకుండా అది కొంచెము స్నఫ్ కలర్లో అంటే ముక్కుపొడి రంగులో, చింతగింజ రంగులో ఉంటూ ఉంటాయి. వాటిని మాత్రమే వాడండి. అర్థమైందండి? అంచేత ఆ నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ, పూజలో వాడేటప్పుడు కానీ ఆ నువ్వులనే వాడండి. అలాగే నువ్వులు దానం ఇచ్చుకోవడం కూడా ఒక ప్రక్రియ ఉన్నది. అలాగే నువ్వులతోటే దీపం పెట్టండి. నువ్వుల నూనె ఉంటుంది, ఆ నువ్వుల నూనెతోటే దీపం పెట్టండి. అలాగే వస్త్రం మామూలుగా అన్ని గ్రహాలకి మనం ఆయా సంబంధమైన రంగులు సంబంధించి వస్త్రం పెడుతుంటాం కదా, అక్కడ నల్ల వస్త్రం శని భగవానుడికి పెట్టండి. ఇవి ఉండండి. అయితే ఆ రోజు పూజ చేసే విధానంలో ఆరోగ్యం సహకరిస్తే పూర్తి రోజంతా ఉపవాసం ఉండండి. లేదు అంత ఆరోగ్యం సహకరించదు, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇత్యాదులు రకరకాల అందరికీ ఉంటున్నాయి కాబట్టి అటువంటి వారు అల్పాహారం కూడా తీసుకోవచ్చు. అలాగే ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. ఏదైనా ఈ విధంగా మండపారాధన అంతా చేయాలి. చేసిన తర్వాత ఈ దానం ఇచ్చుకోవటం, హోమము, అజపము ఇవన్నీ ఉన్నాయి. ఈ విధంగా పూజ చేసుకోవటం వల్ల ఈ ప్రభావం వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4, 8, 7.5 అంటే 7 నాటి శని ప్రభావ దోషాలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి.
తద్వారా వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అన్నట్టయితే ఆ ప్రభావం తగ్గడం ద్వారా ఆర్థికమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఉద్యోగ విషయంలో ఇబ్బందులుంటే అవి పోతాయి, వ్యాపార విషయంలో ఇబ్బందులుంటే అవి పోతాయి, వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, అటువంటి వారి సమస్యలు కూడా చాలా తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు మనం పై చెప్పుకున్న వాటిలో ఆ దోషం పోవడం ద్వారా మంచి పురోగతి సాధించగలుగుతారు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు. ఇక కోర్టు వ్యవహారాలు ఏవో పీకుతూ ఉంటాయి చూసారా, అటువంటి వారికి కూడా ఈ శని యొక్క ఈ వ్రతం చేసుకోవటం ద్వారా, ఈ పూజ చేయటం ద్వారా ఆ కోర్టు వ్యవహారాల్లో మనకి జయం కలుగుతుంది, ఉపశమనం కలుగుతుంది. ఇక కొంతమందికి ఆరోగ్యం బాగుండదు, అష్టమస్థితి ఉందనుకోండి, అది ఆయుస్థానం, ఆయుష్కారకుడు, అది వాళ్ళకి కొంచెం ప్రాణభయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండేటటువంటి ఉంటుంది, దీర్ఘాయుష్ వస్తుంది. అలాగే చతుర్థ స్థానం అనేటప్పటికి అర్ధాష్టమ శని అంటున్నాం, అది 4వ స్థానాన్ని మనం సుఖస్థానంగా చెప్పుకుంటున్నాం, ఆ సుఖాలన్నిటికీ దూరం అయిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ పూజ చేయటం ద్వారా ఆ శని భగవానుడు శాంతించడం ద్వారా మనం అన్ని సుఖాలు పొందగలుగుతాం. ఇన్ని ప్రయోజనాలు ఈ ఈ శని భగవాను యొక్క వ్రతం ద్వారా మనకు సంక్రమిస్తాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, 1-4 సార్లు వినండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంతవరకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు, తెలియదని కాదండి, ప్రత్యేకించి శని గురించి చెప్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్గా మీరు తీసుకుంటారని నా భావన, ముఖ్యమైనదిగా, చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీరు తీసుకుంటారని నా భావన. ఇకపోతే ఇందులోనే ఈ సంవత్సర కాలంలో అంత ఇలాగే ఉంటుందా అంటే కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు. వక్రగతి, రిట్రాగ్రేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో, దీన్ని వక్రగతి కూడా కొంత నడుస్తోంది ఈ సంవత్సర కాలంలో. అదేంటంటే ఎప్పుడంటే 2026లో 7వ నెలలో, అంటే జూలై నెలలో ప్రారంభం, 26వ తారీఖున ప్రారంభమయ్యి 10వ తారీఖు 12వ నెల డిసెంబర్ 26 వరకు కూడా వక్రగతిలో, అంటే సుమారుగా 137, 138 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు. అయితే ఈయన ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, ఆయన అక్కడే ఉంటారు, శని భగవానుడు అదే మీనంలో ఉంటారు, కానీ ఫలితాన్ని మాత్రం వెనక స్థాన ఫలితాన్ని ఇస్తారు. ఇది గమనించుకోండి. ఓకే, ఇది అందరూ గుర్తుపెట్టు. మేషరాశి వారికి తీసుకున్నట్టయితే ఇప్పుడు శని భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సర కాలం అన్నట్టయితే, ఇక్కడ మనకి శని భగవానుడు మేషరాశి వారికి వ్యయస్థానంలో, అంటే 12వ స్థానంలో సంచారం ఈ సంవత్సరం పాటు ఉంటున్నారు. అంటే మధ్యలో మనం చెప్పుకున్నటువంటి ఈ వక్రగతి ప్రభావం పక్కన పెట్టండి, అది తర్వాత, ఇప్పుడు ఇందులో మనం చెప్పుకోవడం కుదరదు కాబట్టి అప్పుడు మనం చెప్పుకునే విధానంగా మనం 12వ స్థానంలో చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈ 12వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి శని భగవానుడు ఈ మేషరాశి వారికి ఇచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, మానహాని మనః క్లేశం కృషిర్భోజనం అల్పశః నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్థానగేశనో. ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో కనుక శని సంచారం చేసేటప్పుడు ఇచ్చేటటువంటి ఫలితం మనస్తాపం, మానహాని అంటే మనస్తాపం, అపకీర్తి, మానహాని అంటే అపకీర్తి, మనః క్లేశం అంటే మనస్తాపం, సేవకా వృత్తి వలన జీవనము, దాన్నే కృషి భోజనం అల్పశః అన్నారు. అంటే చిన్న పనులు చేయటం ద్వారా మనం ఉద్జీవనం సాగించడం, భోజన సౌఖ్యం లేకపోవటం, దారిద్ర్యం, డబ్బులు ఇబ్బంది పడటం, నిత్యము కలహ కారణం అవుతూ ఉండటం, అనారోగ్యం, ఇట్లాంటి ఫలితాలు, అశుభ ఫలితాలనే ఇవ్వబోతూ ఉన్నాడు మేషరాశి వారికి శని భగవానుడు ఈ సంవత్సర కాలం. అయితే వక్రగతిలోకి వెళ్ళిన కాలంలో మాత్రం ఏకాదశ స్థాన ఫలితాన్ని ఇస్తాడు, అది శుభప్రదమైన ఫలితాలుగానే ఉంటాయి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ మేషరాశి వారికి శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ఓకే.